హలో ఫ్రెండ్స్, పుష్పరాజు యాజ్ ఫర్ మేకర్స్ 1500 కోట్ల మార్క్ అయితే అఫీషియల్గా దట్టేసాడు భయ్య. మరి ఇదైతే ఫాస్టెస్ట్ ఎపిక్ రికార్డ్ అనమాట. మరి నేనైతే 1520 కోట్ల వరకు పోస్టర్ వేస్తారనుకున్నాను కానీ భయ్య 1508 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ఎప్పుడు వరకు 14 రోజులకి ఈ మూవీకి స్టేట్ వైడ్గా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఇంకా ఆయా రాష్ట్రాల్లో ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేశాను భయ్య. మరి ఈ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆఖరి వరకు చూడండి. మరి ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెలుగు విషయానికి వస్తే భయ్య, నైజాంలో ఈ మూవీకి 100 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 14 రోజులకి 93 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఈ మూవీ హిట్ లిస్ట్లోకి నైజాంలో వెళ్ళాలంటే 10 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి. ఇక సీడెడ్ రాయలసీమలో ఈ మూవీకి 30 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 29 కోట్ల వరకు షేర్ అనేది 14 రోజుల్లో వచ్చేసింది భయ్య. ఇంకా 1 కోటి వరకు షేర్ వస్తే సీడెడ్లో హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఏపీ విషయానికి వస్తే భయ్య, ఆంధ్రాలో ఈ మూవీకి 83 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి 14 రోజుల్లో 76 కోట్ల వరకు వచ్చింది. ఇంకా 7 కోట్ల వరకు వస్తే షేరు హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ కలిపి 213 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి జరిగింది భయ్య. అంటే టార్గెట్ 215 కోట్లు. మరి 14 రోజుల్లో 291 కోట్ల వరకు గ్రాసు, అలాగే 198 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య, యాజ్ పర్ ట్రేడ్ లెక్కల ప్రకారం. మరి ఈ మూవీ ఇంకా హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 17 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి. అలాగే 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో రాబడితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక కర్ణాటక విషయానికి వస్తే భయ్య, ఇక్కడ 32 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 47 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే 15 కోట్ల ప్రాఫిట్ అనేది కర్ణాటక నుండి పుష్ప2 అందుకుంది భయ్య. అలాగే 107 కోట్ల వరకు గ్రాస్ అనేది ఓన్లీ కర్ణాటక నుండి వచ్చింది. ఇక తమిళ నుండి అయితే భయ్య 52 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. 32 కోట్ల వరకు షేర్ అనేది 14 రోజుల్లో వచ్చింది. అలాగే గ్రాస్ 70 కోట్ల మార్కు దాటింది. మరి ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే ఇంకా 20 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి. అలాగే 40 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక తమిళనాడులో లాస్లు అయితే తప్పవు అనమాట. ఇక కేరళ విషయానికి వస్తే భయ్య 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 7.5 కోట్ల వరకు షేర్ వచ్చింది. అలాగే 16 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇంకా ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 13.5 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి. 25 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. ఇక కేరళలో కూడా లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక హిందీ విషయానికి వస్తే భయ్య, పుష్ప2 అయితే హిందీలో ఎపిక్ రికార్డులు పెడుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ అనేది కొట్టేసింది. మరి 14 రోజుల్లో 618 కోట్ల వరకు నెట్ రాబట్టింది. మరి 200 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి హిందీలో జరిగింది. మరి ఎప్పటి వరకు 292 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే 92 కోట్ల ప్రాఫిట్ అనేది 14 రోజుల్లో పుష్పకు వచ్చేసింది భయ్య. ఇదైతే హిస్టారికల్ రికార్డ్ అనమాట. ఇక ఓవర్సీస్లో 100 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. 107 కోట్ల వరకు షేర్ అనేది 14 రోజుల్లో వచ్చింది. అంటే 7 కోట్ల ప్రాఫిట్ ఓవర్సీస్లో కూడా వచ్చేసింది. ఈ విధంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ అయితే ఓవర్సీస్లో దాటింది భయ్య. మరి ఓవరాల్గా తెలుగులో అయితే ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం మీద ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. ఇక కర్ణాటకలో ఆల్రెడీ హిట్ అయిపోయి 15 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చేసింది. తమిళనాడులో, కేరళలో అయితే లాసెస్ వస్తాయి. ఇక హిందీలో ఆల్రెడీ 92 కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది. ఇక ఓవర్సీస్లో కూడా 7 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది వచ్చేసింది భయ్య 14 రోజుల్లోనే. మరి ఈ విధంగా 14 రోజులకి పుష్ప2కి వరల్డ్ వైడ్గా 683 కోట్ల వరకు షేరు, 1409 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య, యాజ్ పర్ ట్రేడ్. మరి వరల్డ్ వైడ్గా పుష్ప2కి బిజినెస్ 620 కోట్ల వరకు జరిగింది. మరి ఎప్పటికే 60 కోట్ల ప్రాఫిట్ అనేది అందుకుంది భయ్య పుష్ప2 వరల్డ్ వైడ్గా. మరి ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనమాట పుష్ప2. మరి ఎప్పటికే ట్రేడ్ ప్రకారం 1400 కోట్ల వరకు గ్రాస్ అనేది పుష్ప2 దాటింది. మేకర్స్ ప్రకారం 1500 కోట్లు దాటింది. మరి వరల్డ్ వైడ్గా ఓవరాల్గా లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబడుతుందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. అలాగే బాహుబలి 2 యొక్క 1800 కోట్ల రికార్డ్ అనేది బద్దలు కొడుతుందా లేదా అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వీడియో అయితే రేపు చేస్తాను భయ్య. మరి ఆ వీడియో ఎంతమందికి కావాలి ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.